హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సబాతిగి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే జొన్న పిండితో హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా చేయాలో ప్రాసెస్ చూసేయండి. ఫస్ట్ 2 కప్స్ జొన్న పిండి తీసుకొని అందులోకి సన్నగా తరిగిన ఆనియన్ యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. మా పిల్లలు తినరని స్కిప్ చేశానమాట. మీరు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కొంచెం కరివేపాకు, కొత్తిమీర సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి. గంట ముందు నానబెట్టిన పచ్చిశనగపప్పు, టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యాక కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు, కొంచెం కారం యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసాక హాట్ వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెం పిండి మొత్తం సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకోవాలి. మనం చపాతీ పిండి కలుపుకున్నట్టు మెత్తగా కలుపుకోవాలన్నమాట. చాలా టేస్టీగా, బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకి చాలా హెల్దీ, జొన్న పిండితో చేస్తాం కాబట్టి చాలా హెల్దీగా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అట్లా ముద్ద కలిపి అట్లా వచ్చేలాగా కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్నాక పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ రౌండ్గా షేప్ చేసుకుంటూ చపాతీ ముద్ద ఒత్తినట్టు ఒత్తుకోవాలన్నమాట. బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ మీదైనా చేసుకోవచ్చు. బటర్ పేపర్ లేకపోతే ఒక వైట్ నాప్కిన్ తీసుకొని కొంచెం తడుపుకొని దాని మీద ఈ ముద్ద పెట్టి ఆయిల్ అప్లై చేసుకొని చేతులకి కొంచెం కొంచెం ఒత్తుకుంటూ అలా మందంగా కాకుండా కొంచెం పల్చగా కాకుండా మీడియం సైజులో చేసుకుంటూ ఉండాలి. సైడ్స్కి అలా వచ్చినప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ రౌండ్ షేప్లో చేసుకోవాలన్నమాట. స్టవ్ మీద పెనం పెట్టుకొని హీట్ అయ్యాక లైట్గా ఆయిల్ వేసుకొని మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న జొన్న రొట్టెని పెనం మీద వేసుకొని కాల్చుకోవాలన్నమాట. ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకుంటే చాలు. అట్లా ఎర్రగా కాలాక ఒక సైడ్ తిప్పుకొని మళ్ళీ కాల్చుకోవాలి. అలాగా ఒకదాని తర్వాత ఒకటి కాల్చుకోండి. నేనేం చేశానంటే రౌండ్ షేప్లో మధ్య మధ్యలో హోల్స్ పెట్టుకున్నాను అనమాట. హోల్స్ దగ్గర ఆయిల్ వేస్తే కొంచెం క్రిస్పీగా అవుతాయని హోల్స్ పెట్టుకొని చేసుకున్నా. మీకు కావాలంటే మీరు కూడా అలానే చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉన్నాయి జొన్న రొట్టెలు. చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పొద్దున్నే ఇంట్లో ఏం టిఫిన్ లేనప్పుడు హడావిడి పడకుండా ఇలా ఒక 15 మినిట్స్లో అయిపోయే హెల్దీ బ్రేక్ఫాస్ట్ జొన్న పిండితో మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సబాతిగి వ్లాగ్స్. బాయ్.